ఢిల్లీ హైకోర్టు వివాహేతర సంబంధంపై ఇచ్చిన తీర్పు ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది. తీర్పు ఏంటో తెలుసుకునే ముందు అసలు కేసు ఏంటో తెలుసుకుందాం. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి తన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కలిగి ఉండటాన్ని గుర్తించాడు. ఒకసారి హోటల్ గదిలో ఇద్దరు శృంగారంలో మునిగి తేలడం తెలుసుకున్న భర్త కోర్టును ఆశ్రయించాడు. అయితే మొదట మెజిస్ట్రేట్ కోర్టు ప్రియుడిని దోషిగా చేయడం సరికాదని తీర్పునివ్వడంతో ప్రియుడికి ఊరట లభించింది. కానీ వివాహిత భర్త తర్వాత సెషన్ కోర్టును ఆశ్రయించగా మెజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ ప్రియుడికి నోటీసులు జారీ చేసింది. అయితే దీన్ని ప్రియుడు ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేయగా వివాహేతర సంబంధం నేరం కాదు అంటూ అతనికి అనుకూలంగా తీర్పు వచ్చింది. తన భార్య ప్రియుడిపై భర్త వేసిన కేసు నుంచి ప్రియుడికి ఢిల్లీ హైకోర్టు ఈ నెల 17న విముక్తి కలిగించింది. భార్యను భర్త ఆస్తిగా పరిగణించే మహాభారత కాలం నాటి భావజాలానికి ఇప్పుడు కాలం చెల్లిందని స్పష్టం చేసింది. వివాహేతర సంబంధం నేరం అంటూ ఐపీసీ 497 సెక్షన్ ఇచ్చిన నిర్వచనం రాజ్యాంగబద్ధం కాదని సుప్రీంకోర్టులో గతంలో ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీనా బన్సల్ కృష్ణ ప్రస్తావించారు. వివాహేతర సంబంధం నైతికతకు సంబంధించిన అంశమని, దాన్ని నేరంగా చూడకూడదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడాన్ని ప్రస్తావించారు. అయితే ఇక్కడ నాకు ఒక అర్థం కాని ప్రశ్న ఉంది. అదేంటంటే, ఓ మహిళ భర్త ఉండగానే తనకు నచ్చిన వాడితో తిరిగే స్వతంత్రం ఇచ్చినప్పుడు మరి మగాడి విషయంలో విడాకులు తీసుకున్నాకే రెండో పెళ్లి చేసుకోవాలి, లేదా భార్య ఉండగా మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవడం నేరం అనే ఆంక్షలు కూడా తీసేసి ఇద్దరికి సరైన చట్టాలు అమలు చేయాలిగా, మరి ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు ఇలా మహిళలు అక్రమ సంబంధం పెట్టుకోవడం తప్పు కాదు అంటే ఇంకో 10 ఏళ్లలో అన్ని అక్రమ బంధాలే ఉంటాయి, కానీ ఒక్క సక్రమ సంబంధం కూడా ఉండదు. చట్టాలు కుటుంబాన్ని సంసారాన్ని నిలబెట్టడానికే ఉండాలి, కానీ పడగొట్టే విధంగా ఉండకూడదు. మరి మీరేమంటారో కామెంట్ చేయండి.